శ్రీ సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ తృతీయ ప్రభాతాష్టక దీక్ష చాలా మంది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎన్ని వేల మంది చూశారో ఆ అడ్వర్టైజ్మెంట్ అని. చాలా మంది నిరుత్సాహానికి గురయ్యారు. అయ్యో మొదటిసారి మేము పాలు పంచుకోలేకపోయామని, రెండోసారి పాలు పంచుకోలేకపోయామని. గురువుగారు మరల ఎప్పుడు ఈ ప్రభాతాష్టక దీక్ష ఉంటుంది అని ప్రశ్నించడం జరిగింది. సమస్యలు ఎన్ని ఉన్నా సమాధానం ప్రభాతాష్టక దీక్షతో కూడా మనం పొందవచ్చు. ఈ ప్రభాతాష్టక దీక్ష ద్వారా కూడా మానసిక ధైర్యాన్ని, శారీరక రుగ్మతలను దూరం చేసుకోవచ్చు. తలపెట్టిన కార్యాలను సఫలీకృతం చేసుకోవటానికి కూడా ప్రభాతాష్టక దీక్ష అత్యంత అద్భుతం, శ్రేయోదాయకం. కాబట్టి తృతీయ ప్రభాతాష్టక దీక్ష ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి ప్రారంభమవుతోంది. 14, 15, 16, 17, 18, 19, 20, 21, 21వ తారీఖు దాకా 8 రోజుల పాటు ఈ ప్రభాతాష్టక దీక్ష ఉంటుంది. దానికి సంబంధించిన విధి విధానాలన్నీ తెలుసుకోవడానికి, మీ పేరును నమోదు చేసుకోవడానికి కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి అర్జెంటుగా ఫోన్ చేసి మీ పేరును రిజిస్టర్ చేసుకొని ఈ ప్రభాతాష్టక దీక్షలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయినాథ్. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి.